ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు ఎవరు వెళ్తున్నట్టు ఎవరు కనపడరు మీకు గమనిస్తే. అంటే రాష్ట్రం అంటే నా ఉద్దేశం ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ సొంత ఊరికి రావటం. మన రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళు పనిచేస్తూ వేరే రాష్ట్రాలకి వెళ్ళి సంక్రాంతి జరుపుకోవడం, పండుగలకు వెళ్ళే వాళ్ళు పరిస్థితి లేదు. సో అదేవిధంగా అంటే సంఘటిత రంగంలో ఉన్న ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ మీరు ఏదైతే చెప్పారో 35% ఉందనేది, దానికి ఇది సానుకూల అంశం అనమాట. అంటే మనకి ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ గా బయటకు వస్తున్నారో ఇక్కడ పనిచేసుకునే పరిశ్రమలు కానీ ఇక్కడ పనిచేసుకునే వాతావరణం కానీ వాళ్ళకి ఉద్యోగాలు లభించే వాతావరణం లేదనేది నేను చెప్పదలిచానండి. అదొక్క విషయం నేను చెప్తాను. ఓకే ఓకే రాయపాటి అరుణ్ గారు చెప్పండి. నేను కూడా సంక్రాంతికి మా ఊరికి వెళ్ళానండి. మా ఊర్లో ఒక జాబ్ కావాలని చెప్పేసి ఒక కుర్రాడు వచ్చాడు. ఏంటంటే పాపం ఇంజనీరింగ్, ఇందాక సార్ చెప్పినట్టు ఇంజనీరింగ్ చదివి ఉన్నాడు అబ్బాయి. ఏం చేస్తున్నావు అంటే ఒక బట్టల అంగట్లో బట్టల షాపులో సూపర్వైజర్గా పోతున్నానంట ఆ కుర్రాడు పాపం. సో నాకు చదువుకున్న దానికి ఏదైనా ఒక ఉద్యోగం ఏదైనా ఒక కంపెనీలో చెప్తే నేను వెళ్ళి చేసుకుంటాను సార్ అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ ఆవేదనలో నుంచే ఇందాక నేను రామారావు గారితో అంత ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది. సో వాస్తవం ఎలా ఉందంటారు అరుణ్ గారు? సార్ ప్యానెల్లోని పెద్దలకి మీకు 99 ప్రైమ్ 9 సారీ అండి ఛానల్ మర్చిపోతున్నాను, ప్రైమ్ 9 వీక్షకులకి నమస్కారం సార్. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి విధ్వంసం ఏ పాటిది అంటే, అప్పట్లో 21.2% ఉన్నటువంటి నిరుద్యోగం, అప్పటికి గత ప్రభుత్వాలన్నింటినీ కంపేర్ చేసుకుంటే బిఫోర్ జగన్మోహన్ రెడ్డి 21.8% ఉన్నటువంటి నిరుద్యోగం పర్సెంటేజ్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే 35కి క్రాస్ చేసి వెళ్ళిపోయింది. దానికి కారణం క్లియర్ గా పెట్టే పెట్టుబడులంతా కూడా సంక్షేమ పథకాలు, తద్వారా వచ్చేటువంటి ఓట్లు అనే అంశం మీదే పెట్టారు తప్ప ఎక్కడా కూడా పరిశ్రమలు నెలకొల్పడం కోసం కానివ్వండి, ఉద్యోగులు రిక్రూట్మెంట్, ఈవెన్ గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం దాని మీద వ్యయం చేయలేదన్నది వాస్తవం. ఎందుకంటే 4 ఏళ్ల పాటు 4 నిరుద్యోగ క్యాలెండర్లు ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక్క సంవత్సరం కూడా క్యాలెండర్ ఇవ్వని విషయం మనందరికీ తెలుసు. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా అలాగే మిగిలిపోయాయి. ఒక్క ఉద్యోగి 4-5 బాధ్యతలు నిర్వర్తించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం గత 5 ఏళ్ల పాటు. విపరీతమైన వర్క్ ప్రెషర్ తోటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎదురు తిరిగి బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ చూసాం. చేపిచ్చేదేమో 4 పనులు, ఇస్తోంది ఒకటే జీతం, పైగా దాంట్లో మళ్ళీ మాకు కోతలు విధిస్తున్నారు, మా పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు అన్ని కూడా తీసేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున గవర్నమెంట్ ను వ్యతిరేకించి ఉద్యమాలు చేపట్టినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం. ఇంత దారుణమైన సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా మరలా ఇంకొక సిచ్యువేషన్ ఏం జరిగింది అంటే, చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఏపీలో ఇంకా దారుణంగా మీరు ఇందాక మీరు అన్నారు నిరుద్యోగులు నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం. దానిలోనే కాదు సార్, కూలీ పని లేదంటే ప్రైవేట్ షాప్స్ లో వాళ్ళ జాబుకి దినసరి కూలీ కూడా రానటువంటి తక్కువ వేతనానికి పని చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్. అయితే పక్క స్టేట్స్ లో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థాయిలో ఎందుకు పెరిగింది అంటే, పేరెంట్స్ ని వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్లి జాబులు చేయడానికి ఇష్టం లేని చాలా మంది ఇక్కడే కూలీ పని చేసుకోవడానికి సిద్ధపడి ఇక్కడ లైఫ్ కొనసాగిస్తున్నారన్నమాట వాస్తవం. ఇది కూడా సర్వేలు తేలిన విషయమే, ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి నుంచి మేము చెప్తున్నటువంటి విషయం కాదు. ఇది కావాలంటే రామారావు గారు లేదంటే ఇంకే వైసీపీ నేతలైనా సరే గూగుల్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని కూడా. పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని పెంచడంలో కానివ్వండి, గ్రాడ్యుయేట్లను కూలీలుగా మార్చడంలో కానివ్వండి, అలాగే డ్రాప్ అవుట్లు పెరగడంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినట్టు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటి అంటే, కాలేజీలకు వెళ్ళేటువంటి ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలకు పడేటువంటి స్టైఫండ్, ఈ అమౌంట్లన్నీ కూడా తల్లిదండ్రుల అకౌంట్లకు రిలేటెడ్ చేయడం మూలంగా కాలేజీ యాజమాన్యాలు భయపడిపోయి వాళ్ళని మధ్యలోనే విద్య కొనసాగించకుండా, మీరు అమౌంట్ కడితేనే చదువు కొనసాగిస్తారు, ఎగ్జామ్స్ రాయనిస్తాము, లేదంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు మధ్యలోనే వాళ్ళ చదువు ఆగిపోవడానికి కారణమైనటువంటి ఈ దుస్థితికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటి అన్ని దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే, రామారావు గారు లాంటి వాళ్ళు చెప్పిన లెక్కలన్నీ కూడా అవి క్లియర్ గా మనకెక్కడ గూగుల్లో దొరకవు, ఏ సర్వే వ్యవస్థలో ఏ వెబ్సైట్ లో దొరకదు. కేవలం వాళ్ళ పార్టీకి, వాళ్ళ ఛానల్ కి, వాళ్ళ పేపర్ కి మాత్రమే దొరికేటువంటి లెక్కలు అవన్నీ కూడా. అవి మనకి మీరు ఇందాక అన్నారు మాకు తెలియదండి అని చెప్పేసి, మనకి ఎప్పటికీ తెలియదు. కావాలంటే ఆయన చెప్పిన నంబర్ మీరు తర్వాత నోట్ చేసుకుని ఎక్కడైనా సెర్చ్ చేయండి, అసలు ఎక్కడైనా ఒక్క నంబర్ కూడా మ్యాచ్ అవుతుందే మనకు అసలు అక్కడ దాఖలాలే ఉండవు. ఇట్లాంటి సిచ్యువేషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్లే జరిగింది. కాబట్టి ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారి ఆధ్వర్యంలో క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తేవడమే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకుని ఈ రోజు ప్రతి మీటింగు అలాగే ప్రతి పర్యటన చేస్తున్నారు. దావోస్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే, దావోస్ అంటే అంతకుముందు బిఫోర్ పాలిటిక్స్ లో వాళ్ళకి తెలుస్తుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు.
బట్ వైసీపీ టైంలో మాత్రం దావోస్ లో ఒక బిజినెస్ సమ్మిట్ జరిగిద్ది అనేది పెద్ద ఎత్తున ఎలా మరి రామారావు గారు స్విస్ బ్యాంక్ లో డబ్బులు దాచుకొని అక్కడ హోటల్ బిజినెస్ లెక్కలు చూసుకునేందుకు వెళ్తున్నారని చెప్తున్నారు మేడం. మస్తానరావు సార్ గారు ఇది స్విస్ బ్యాంక్ లో యాక్చువల్లీ డబ్బులు ముందు వెళ్ళినటువంటి వాళ్ళకి ఇట్లాంటిదే కనుక వర్తిస్తే అలాంటి బిజినెస్ వాళ్ళు కూడా అక్కడ కనుక చేసి ఉంటే మనం దాని గురించి తర్వాత ఒకసారి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఈ సందర్భంలో తెచ్చుకున్నాము. ఎందుకంటే ముందుగా ఒక సూట్ కుట్టించుకొని మళ్ళీ ఎక్కడ తప్పిపోతారేమో అని చెప్పేసి ఒకే టైప్ ఆఫ్ సూట్ కుట్టించుకొని అందరూ బ్యాండ్ మేళం సూట్ లాగా మొత్తం వేసేసుకుని దావోస్కి వెళ్ళారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అని మాకు చెప్పారు సార్. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ సమ్మిట్ ముగించుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మేము ఆహ్వానించాము, వస్తున్నాయి, ఎంఓయూలు కూడా అయిపోయినాయి అని చెప్పేసి మాట్లాడేదానికి మీకు అవగాహన లేకుండా మాట్లాడమాకండి. 13 లక్షల కోట్లు ఎక్కడ? వైజాగ్ లో జరిగిన ఎంఓయూల గురించి మాట్లాడండి. మీరు దావోస్ గురించి మాట్లాడుతున్నారే. వైజాగ్ లో అండి అరుణ గారు అక్కడ 1,25,000 కోట్లే, దావోస్ లో 1,25,000 కోట్లేనండి వాళ్ళు చెప్పింది. కరెక్టే. మాట్లాడే అబద్ధాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనేమంటున్నానంటే నువ్వు ఆలోచన రామారావు గారు ఓకే ఓకే జస్ట్ ఇది రాంగ్ అండి. రాజు గారు ఈవిడ ఎప్పుడు కూడా దాంట్లో అందివేసిన చేయి తప్పితే ఈ చర్చా వేదికల్లో మీ దగ్గరకు వస్తా, నేను మీ దగ్గరకు వస్తా. కరెక్ట్, అది కరెక్షన్. అదే ఒక చిన్న కరెక్షన్. దావోస్ లో 1,25,000 కోట్లు. ప్లీజ్ ఒక్క నిమిషం వద్దు, అంత దూరం వద్దు, అంత దూరం వద్దు. దావోస్ లో 1,25,000 కోట్లు. ఓకే ఓకే, బహుశా కన్ఫ్యూజ్ అయ్యండి. ఓకే ఓకే ఓకే, కరెక్షన్, చిన్న కరెక్షన్. ఆగండి రామారావు గారు, వాళ్ళని కంప్లీట్ చేయనివ్వండి. మీ దగ్గరకు వస్తా నేను. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్కసారి ఓకే ఓకే, అది అడుగుతున్నా. అవునవును, ఓకే ఓకే, ఒక్క నిమిషం రామారావు గారు సైలెంట్ ప్లీజ్. అరుణ్ గారు చెప్పండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరలా రెండోసారి దావోస్ వెళ్ళమంటే చలి ఎక్కువగా ఉందని చెప్పేసి 40 years ఉన్నాయో లేవో కూడా తెలియనటువంటి అమర్నాథ్ గారు చలి ఉంది కాబట్టి మేము దావోస్ బిజినెస్ సమ్మిట్ కి వెళ్ళలేమని చెప్పేసి మాట్లాడినటువంటి అంశం పెద్ద ఎత్తున ట్రోల్ అవడం మూలంగా దావోస్ అనేది ఒకటి ఉంది, దానిలో వివిధ స్టేట్ల నుంచి వివిధ కంట్రీస్ నుంచి పెట్టుబడుల ఆహ్వానం కోసం బిజినెస్ సమ్మిట్ అక్కడ జరిగిద్ది అన్నమాట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ రాజకీయేతర వర్గాల్లో కూడా తెలిసినటువంటి విషయం ఇది. ఎందుకంటే దానికి ముఖ్య కారకుడు అమర్నాథ్ గారు క్లియర్లీ, ఎందుకంటే చలి ఉంది కాబట్టి నేను వెళ్ళనని చెప్పేసి చెప్పాడు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ విహారయాత్రలకి ఊటీలు, గోవాలు, వేరే కంట్రీస్ కి, స్విట్జర్లాండ్ ఇట్లాంటి వాటన్నిటికి మాత్రం వెళుతూ ఉంటారు. ఆ విషయం తర్వాత మనకు అప్రస్తుతం, పెద్ద పెద్ద విషయాలు మనకు అనవసరం కాబట్టి. ఇట్లా జరిగిన తర్వాత మరలా మూడో దానికి సంబంధించి విశాఖపట్నం వచ్చి క్లియర్ గా ఫేక్ ఇన్వెస్టర్ తోటి ఫేక్ ఇన్వెస్టర్స్ తోటి బిజినెస్ సమ్మిట్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఎలాంటి పెట్టుబడులు కూడా రాకుండా ఒక ఫేక్ సభను క్రియేట్ చేసినట్టు ఘనత కూడా వైసీపీ పార్టీకి దక్కింది. ఈ 3 సందర్భాల్లో మనం కంపేర్ చేసుకుని ఈ రోజు ఎన్డీఏ కూటమిని ప్రశ్నిస్తున్నటువంటి వీళ్ళని నేరుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి వయసు 75 పైన ఉంది. 75 పైన ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే నిరుద్యోగ యువత యొక్క అభివృద్ధిని కాంక్షించి అంత సుదూర ప్రయాణం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తేవటమే ప్రధాన ఎజెండాగా పక్క కంట్రీస్ కి అలాగే దావోస్ కి ఈ రోజు బిజినెస్ సమ్మిట్ కి వెళుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి ఆయన్ని చూసి కూడా వీళ్ళు నేర్చుకోవాల్సింది పోయి ఇంకా క్వశ్చన్ చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళ గురించి ఏం మాటలు అర్థం కావట్లేదు. ఇప్పటికే 1,82,160 1,82,160,160,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మొన్న వైజాగ్ లో పెట్టినటువంటి పారిశ్రామికవేత్తల మీట్ కు సంబంధించి జరిగినటువంటి సమావేశము, అలాగే దీంట్లో పెద్ద పెద్ద కంపెనీలు గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు వాటాలు ఇవ్వలేదని చెప్పేసి తోలేశారు, అట్లాంటి వాళ్ళందరినీ మరలా ఇన్వైట్ చేసి ఏపీలో పెట్టుబడులు పెట్టేలాగా ఒప్పించి ఎంఓయూలు కూడా కుదుర్చుకొని ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసి ఆల్రెడీ స్టేట్ లో జరుగుతుంది. ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసి జరుగుతున్నాయి. అలాగే మొన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి గ్రీన్ ఎనర్జీ మీద, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి వీటన్నింటి ద్వారా 2,62,000 ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయంగా జరిగిన ఈ సమ్మిట్ అంతా కూడా అవుట్ ఆఫ్ దావోస్ సమ్మిట్ అండి. ఇది మళ్ళీ దావోస్ సమ్మిట్ ద్వారా వచ్చేటువంటి నిధులు, పెట్టుబడుల ద్వారా ఇంకొంత ఉద్యోగ కల్పన అనేది ఆంధ్రప్రదేశ్ లో పెరగబోతుంది. దీని ద్వారా గత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవరైతే పెంచారో నిరుద్యోగ వ్యవస్థని ఆ పర్సంటేజ్ ను తగ్గించి ఉపాధి అవకాశాలు మెండుగా చేసేటువంటి అవకాశం అయితే 100% ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రానున్న 2 సంవత్సరాల్లో క్లియర్ గా కనిపిస్తోంది. వీటన్నింటినీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఊహా చిత్రం చూపిస్తూ ఉంటే ఆ ఊహా చిత్రాన్ని ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతూ ఉన్నారు అనుకుంటే మాత్రం వైసీపీ వాళ్ళ తగ్నాలు ఇంకొకటి లేరని చెప్పడం నాకు ఎట్లాంటి సందేహం లేదు. ఓకే మేడం, ఓకే. మస్తానరావు గారు, సో మొత్తానికి
ఇందాక మన అరుణ్ గారు మాట్లాడుతూ 1,82,00,000 కోట్లు అన్నారు. అదొక చిన్న కరెక్షన్. 1,82,162 కోట్లు అదొక చిన్న కరెక్షన్. ఎందుకంటే అది జనాల్లోకి వాస్తవం పోవాలి కాబట్టి. సో బహుశా ఒక చిన్న కరెక్షన్ అది అంతే. మస్తానరావు గారు మస్తానరావు గారు చెప్పండి, ఏంటి అసలు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకునేందుకు చంద్రబాబు పదే పదే దావోస్కి వెళ్తున్నారు? దావోస్ అనేది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కలిసి వచ్చినటువంటి ట్రిప్పు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను సరిదిద్దుకునేందుకు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి సమావేశాన్ని అడ్డం పెట్టుకొని వెళ్తున్నారు అనేటటువంటి ఒక కొత్త అంశం